ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా అంటే చాలా బావుంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. ఫస్ట్‌గా మాట్లాడడం సీఎం పంక్ గురించి. సీఎం పంక్ రీసెంట్‌గా కాంప్లెక్స్ కాన్‌లో మాట్లాడుతూ తన అపోనెంట్స్ గురించి మాట్లాడినారనమాట. అంటే ఇప్పుడు సీఎం పంక్ ఎవరెవరితో ఫైట్ చేయాలని అనుకుంటున్నారో ఆ సూపర్ స్టార్స్ నేమ్ అయితే రివీల్ చేసినారన్నమాట. అండ్ ఇంతకుముందు కూడా చెప్పినారన్నమాట. సో, ఇప్పుడు ఈ సూపర్ స్టార్స్ ఎవరెవరో ఇప్పుడు చూద్దాం. సో, ఈ లిస్ట్‌లో ఫస్ట్‌గా చాడ్ గేబుల్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ బ్రాన్సన్ రీడ్ ఉన్నారు. అండ్ అలాగే లుడ్విగ్ కైజర్ అండ్ నెక్స్ట్ గుంతర్ అయితే ఉన్నారన్నమాట. సో, ఈ నలుగురు సూపర్ స్టార్స్‌తో మన సీఎం పంక్ ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. కాకపోతే మన సీఎం పంక్ వీళ్ళందరితో ఫైట్ చేయడం ఒక డబ్ల్యూడబ్ల్యూఈ హౌస్ షోలో చేయాలనుకుంటున్నారట. సో, ఓన్లీ ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌లో గాదు. సో, ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌లో వీళ్ళతో ఫైట్ చేయాలని అనుకోవట్లేదు. ఓన్లీ డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ ఈవెంట్స్ ఉంటాయి గదా! అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ షోలు ఉంటాయి గదా! హౌస్ షోలు ఉంటాయి గదా! సో, ఆ డబ్ల్యూడబ్ల్యూఈ హౌస్ షోలో ఈ సూపర్ స్టార్స్‌తో ఫైట్ చేయాలని మన సీఎం పంక్ అనుకుంటున్నారట. అండ్ దాని తర్వాత సీఎం పంక్ బిగ్ మనీ మ్యాచెస్ గురించి గూడా మాట్లాడినారు. సో, ఏ సూపర్ స్టార్స్‌తో ఫైట్ చేస్తే ఆ మ్యాచ్ చాలా అంటే చాలా వైరల్ అవుతది. సో, ఆ మ్యాచ్ చాలా అంటే చాలా మనీ సంపాదించి పెడతదో ఆ సూపర్ స్టార్స్ నేమ్ అయితే చెప్పినారనమాట. సో, ఆ సూపర్ స్టార్స్ ఎవరెవరంటే ఫస్ట్‌గా రోమన్ రెయిన్స్ ఉన్నారు. రోమన్ రెయిన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్. అండ్ అలాగే కోడీ రోడ్స్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ జాన్ సీనా గూడా ఉన్నారు. అండ్ అలాగే ద రాక్ ఉన్నారు. సో, ఈ సూపర్ స్టార్స్‌తో మన సీఎం పంక్ ఫైట్ చేయాలని అనుకుంటున్నారు. ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఒక మెయిన్ ఈవెంట్ మ్యాచ్‌లో వీళ్ళతో ఫైట్ చేస్తే ఈ మ్యాచెస్ హైలైట్ అయితాయి. ఈ మ్యాచెస్ చాలా అంటే చాలా బావుంటాయని బిగ్ మనీ మ్యాచెస్ అని మన సీఎం పంక్ చెప్పినారన్నమాట. సో, దీనికి మన బ్రాన్సన్ రీడ్ రియాక్షన్ అయితే ఇచ్చేసినారన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద జూడండి. సో, ఇప్పుడు మన సీఎం పంక్ బ్రాన్సన్ రీడ్‌తో డబ్ల్యూడబ్ల్యూఈ హౌస్ షోలో ఫైట్ చేయాలని అనుకున్నారు గదా! సో, ఇదొక బిగ్ మనీ మ్యాచ్ గాదు. సో, అందుకనే హౌస్ షోలో ఫైట్ చేద్దామని మన సీఎం పంక్ అనుకున్నారు. బట్ మన బ్రాన్సన్ రీడ్ ఏమంటున్నారంటే, సో, బ్రాన్సన్ రీడ్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ ఒక బిగ్ మనీ మ్యాచ్. నేను గనక నీతో ఫైట్ చేస్తే నిన్ను కుమ్మేస్తాను అన్నట్టుగా మన బ్రాన్సన్ రీడ్ రియాక్షన్ అయితే ఇచ్చేసినారనమాట. సో, ఆ పెప్సీ లోగో ఉంటది కదా! మన సీఎం పంక్‌కి పెప్సీ లోగో ఉంటది కదా! సో, దాన్ని కూడా తీసేస్తాను అన్నట్టుగా మన బ్రాన్సన్ రీడ్ అయితే రియాక్షన్ అయితే ఇచ్చేసినారనమాట. సో, ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు సీఎం పంక్ ఎవరితో ఫైట్ చేస్తే మంచిగుంటది? రాక్‌తోనా, రోమన్‌తోనా, కోడీతోనా, జాన్ సీనాతోనా? లేదంటే ఇప్పుడు మన సీఎం పంక్ హౌస్ షోలో ఫైట్ చేస్తా అన్నారు చూడు. చాడ్ గేబుల్, బ్రాన్సన్ రీడ్, లుడ్విగ్ కైజర్, గుంతర్‌తోనా? సో, మీరు ఏ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ అంతేకాదు మన సీఎం పంక్ ఎడీ గుర్రెరా గురించి కూడా మాట్లాడినారనమాట. సీఎం పంక్ స్టార్టింగ్‌లో డబ్ల్యూడబ్ల్యూలో అడుగుపెట్టినప్పుడు ఎడీ గుర్రెరా మన సీఎం పంక్‌కి హెల్ప్ చేసినారనమాట. సో, దాన్ని గుర్తు చేసుకున్నారు మన సీఎం పంక్. అండ్ అంతేకాదు మన సీఎం పంక్ ఏఈడబ్ల్యూ గురించి కూడా మాట్లాడినారు. సో, ఏఈడబ్ల్యూలో నాతో కొన్ని మ్యాచెస్ జరిగినాయి. సో, ఆ మ్యాచెస్ కొన్ని వేస్ట్ అయిపోయినాయి. సో, బిజినెస్‌ని అర్థం చేసుకునే వాళ్ళు అంటే వీటిని చూస్తారు. అర్థం చేసుకునే వాళ్ళు చూడరు అన్నట్టుగా మన సీఎం పంక్ అయితే మాట్లాడినారన్నమాట. అండ్ అంతేకాదు సీఎం పంక్‌కి ఇంకొక క్వెషన్ అడిగినారు. అదేందంటే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో వెళ్తుంది. ఒక న్యూ ఎరా స్టార్ట్ అవ్వబోతుంది. సో, దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఏదైనా చేంజెస్ ఉంటాయా అని సీఎం పంక్‌ని అడిగినప్పుడు సీఎం పంక్ ఏమన్నారంటే, సో, చేంజెస్ కంపల్సరీగా ఉంటాయి. సో, ఇప్పుడు మోర్ వర్క్ అనేది వస్తది. అంటే సూపర్ స్టార్స్‌కి ఎక్కువగా వర్క్ అనేది వస్తది. చాలామందికి పననేది దొరుకుతది. సో, వేరే సూపర్ స్టార్స్ గావచ్చు, బ్యాక్ స్టేజ్‌లో ఉన్న వారికి గావచ్చు, సో, అందరికీ ఎక్కువగా పని దొరుకుతది. దానివల్ల మనీ గూడా వస్తది అని మన సీఎం పంక్ ఈ టైప్‌లో ఆన్సర్ ఇచ్చినారనమాట. సో, ఇప్పుడు సీఎం పంక్ చెప్పింది గూడా కరెక్టే. సో, ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఓన్లీ ప్రీమియం లైవ్ ఈవెంట్సే గాదు, రా అండ్ స్మాక్ డౌన్సే గాదు, వేరే డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ ఈవెంట్స్ గూడా చూపిస్తది. అంటే డబ్ల్యూడబ్ల్యూఈ హౌస్ షోలు గూడా జరుగుతాయన్నమాట. సో, దానివల్ల వేరే సూపర్ స్టార్స్‌కి పని దొరుకుతది. అంటే ఫైట్ చేయడానికి అవకాశం వస్తది. సో, ఇప్పుడు లైవ్ షోలో పెద్ద సూపర్ స్టార్స్ ఎక్కువగా రారు. సో, ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌లో ఎక్కువగా పెద్ద సూపర్ స్టార్స్ వస్తారు. సో, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ షోలు జరిపిస్తది కాబట్టి ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌లో ఫైట్ చేయని సూపర్ స్టార్స్‌కి ఈ లైవ్ ఈవెంట్‌లో ఫైట్ చేయడానికి అవకాశం వస్తదన్నమాట. సో, వాళ్ళకి గూడా పని దొరుకుతది. వాళ్ళు గూడా కెరియర్‌ని గ్రో చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జిల్లా ఫాటు గురించి. జిల్లా ఫాటుకి రీసెంట్‌గా ఇంటర్వ్యూ అయితే జరిగిందన్నమాట. ఈ ఇంటర్వ్యూలో మన జిల్లా ఫాటుని అంటే ఈ రెజ్లింగ్ ఫేక్. సో, ఆ ఇంటర్వ్యూలో అన్నారు. ఈ రెజ్లింగ్ అనేది ఫేక్ అంతా ఫేక్ ఉంటది. సో, అసలు ఏం నిజం ఉండది అన్నట్టుగా ఆ ఇంటర్వ్యూయర్ అడిగితే మన జిల్లా ఫాటుకి కోపమొచ్చిందన్నమాట. జిల్లా ఫాటు అక్కడి నుండి లేచి సో, అతని పైన అటాక్ చేద్దామని చూసినారు. బట్ అటాక్ అయితే చేయలేదు. గట్టిగా పట్టుకున్నారు అతన్ని. సో, నిజంగా రెజ్లింగ్ ఫేక్ అనే వాళ్ళకి సో, కొన్ని వీడియోస్ ఉంటాయి. సో, ఆ వీడియోస్‌ని చూసి ఫేక్ అని అంటారు. కాకపోతే మన రెజ్లింగ్ చేసే సూపర్ స్టార్స్ కెరియర్ ఒకేసారి ఎండ్ అయిపోతది. దేనివల్ల ఎండ్ అయిపోతది? నిజంగా అక్కడ దెబ్బ తగిలితేనే గదా! సో, నిజంగా అక్కడ దెబ్బ తగిలితేనే వాళ్ళ లైఫ్ అనేది ఎండ్ అవుతది.
సో, కొన్ని మూవ్‌మెంట్స్ ఉంటాయి. ఆ మూవ్‌మెంట్స్‌ని చూసి సో, ఇదంతా ఫేక్ అక్కడ దెబ్బ తగలలేదని అంటారు. సో, రెజ్లింగ్ ఈజ్ వెరీ డేంజరస్. సో, మనకనిపిస్తది. అంటే ఇది చూడ్డానికి ఫేక్‌లాగా అనిపిస్తది గానీ, సో, నిజంగా కొన్ని కొన్ని మూవ్‌మెంట్స్‌లో దెబ్బ తగులుతది. వాళ్ళ లైఫ్ గూడా ఎండ్ అవుతది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'జిల్లా ఫటు' డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ గురించి. సో, రీసెంట్‌గా మన 'రికిషి జిల్లా ఫటు' ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినారనమాట. అండ్ దాని కింద 'ద కమ్ అప్' అని రాసినారు. సో, 'జిల్లా ఫటు' వస్తాడు అన్నట్టుగా మన 'రికిషి' అయితే టీజ్ చేసినారనమాట. సో, ఎవరెవరు రెడీగా ఉన్నారని కూడా క్వెషన్ అయితే అడిగినారు. సో, ఇంతకుముందే వీడియోలో చెప్పినాను. 'జిల్లా ఫటు' డబ్ల్యూడబ్ల్యూఈలో రావడం కన్ఫర్మ్. తను కన్ఫర్మ్‌గా వస్తాడు. బట్ ఎప్పుడు వస్తాడనేది క్లారిటీ లేదన్నమాట. సో, ఇప్పుడు బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఈ మ్యాచ్ వరకు వస్తాడని గ్యారంటీ లేదు. ఇన్ ఫ్యూచర్‌లో మాత్రం కంపల్సరీగా వస్తారని అర్థమైపోయింది. అండ్ ఇప్పుడు 'రికిషి' కూడా టీజ్ చేసినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'రా' వ్యూవర్‌షిప్ గురించి. నిన్న జరిగిన 'రా'కి టోటల్ 1.51 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. అండ్ లాస్ట్ వీక్ జరిగిన 'రా'కి 1.56 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. అండ్ 'స్మాక్ డౌన్' వ్యూవర్‌షిప్ అయితే చాలా అంటే చాలా తక్కువైపోయింది. అండ్ ఇప్పుడు 'రా'కేమో 1.51 వచ్చింది కదా! బట్ 'స్మాక్ డౌన్‌కి మాత్రం 1.23 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. అండ్ 'స్మాక్ డౌన్' అయితే బానే ఉంది. షోనైతే బానే ఉంది. బట్ వ్యూవర్‌షిప్ మాత్రం డౌన్ అవుతూ వస్తుందన్నమాట. ఇప్పుడు 'రా' కన్నా తక్కువ వస్తుంది 'స్మాక్ డౌన్‌కి వ్యూవర్‌షిప్. సో, దీనికి రీజన్ ఏమై ఉంటది? ఓన్లీ యూఎస్ఏ నెట్‌వర్క్ పైన 'స్మాక్ డౌన్' రావడమే కారణమా? ఇంకేదైనా రీజన్ ఏమైనా ఉంటదా? సో, 'స్మాక్ డౌన్' కావచ్చు, 'రా' కావచ్చు 2 షోస్ బానే ఉంటున్నాయి రీసెంట్ డేస్‌లో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'జే ఉసో వర్సెస్ జిమ్మీ ఉసో' మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ రెసల్‌మేనియా 40లో జరిగింది. కాకపోతే ఈ మ్యాచ్‌ని ఎవరు ఎక్కువగా పట్టించుకోలేదు. అండ్ ఈ మ్యాచ్ కూడా అంత ఏం బాలేదు. సో, నార్మల్‌గా జరిగిపోయింది. అండ్ ఈ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్‌లో మళ్ళొకసారి జరుగుతదా అంటే, సో, చెప్పలేం జరగొచ్చన్నమాట. మన 'జే ఉసో' మాత్రం మళ్ళొకసారి ఈ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఫైట్ జేయడానికి. సో, ఇన్ ఫ్యూచర్‌లో జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ప్రెజెంట్ డేస్‌లో జరగకపోవచ్చు. అంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడిప్పుడే కలిసినారు. మళ్ళీ విడిపోవాలంటే కొంచెం టైం పట్టొచ్చు. దాని తర్వాత మళ్ళీ మేబీ ఈ మ్యాచ్ జరిగినా జరగొచ్చన్నమాట. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ మన 'జే ఉసో' మాత్రం ఈ మ్యాచ్‌లో ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. మరి మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారా 'జే ఉసో' వర్సెస్ జిమ్మీ ఉసో మ్యాచ్‌లో? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'రే మిస్టీరియో' గురించి. రీసెంట్‌గా మన 'రే మిస్టీరియో' వాళ్ళ ఫాదర్ అయితే చనిపోయినారన్నమాట. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినారు. అండ్ మన 'రే మిస్టీరియో', 'డామినిక్ మిస్టీరియో' అండ్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్‌తో కలిసి ఫోటో అయితే దిగినారన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఇప్పుడు 'రే మిస్టీరియో' అండ్ 'డామినిక్ మిస్టీరియో' కలిసున్నారని చాలా మందికి డౌట్ అయితే ఉంటది. ఓన్లీ డబ్ల్యూడబ్ల్యూఈ స్టోరీ లైన్ ప్రకారం ఆన్ టీవీలో వాళ్ళు కలిసున్నారు. రియల్ లైఫ్‌లో కలిసే ఉంటారు. సో, ఈ ఫోటో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'షీల్డ్' గురించి. రీసెంట్‌గా మన 'షీల్డ్‌కి' 12 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయన్నమాట. డబ్ల్యూడబ్ల్యూఈ మెయిన్ రోస్టర్‌లో డెబ్యూట్ చేసి సో, దీన్ని యూఎస్ఏ నెట్‌వర్క్ వాళ్ళు ట్వీట్ అయితే చేసినారన్నమాట ట్విట్టర్‌లో. దానికి మన బ్రాన్సన్ రీడ్ రియాక్షన్ అయితే ఇచ్చేసినారు. రీట్వీట్ చేసినారు. సో, బ్రాన్సన్ రీడ్ ఏమన్నారో మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. మన 'షీల్డ్' థీమ్ సాంగ్ నేమ్‌ని మెన్షన్ చేసి అక్కడ 'సెత్ రాలిన్స్‌ని ఓడించినాను. సెత్ రాలిన్స్‌ని పైన అటాక్ చేసినాను. అండ్ ఇప్పుడు 'రోమన్ రీన్స్' పైన కూడా నేనే అటాక్ చేసినాను' అన్నట్టుగా బ్రాన్సన్ రీడ్ ఈ ట్వీట్‌లో మెన్షన్ చేసినారన్నమాట. ఒక టైప్‌లో బ్రాన్సన్ రీడ్ 'షీల్డ్‌ని' ట్రోల్ చేసేసినారు. సో, దీనిపైన మీరేమంటారు? అంటే ఇప్పుడు 'రోమన్ రీన్స్', 'సెత్ రాలిన్స్' విడిపోయినారు కాబట్టి బ్రాన్సన్ రీడ్ అలా అటాక్ చేసినారు. అంటే ఒకవేళ నిజంగానే వాళ్ళు కలిస్తే మన బ్రాన్సన్ రీడ్ పరిస్థితి ఏంది? సో, ఇప్పుడు ఆ మూవ్‌మెంట్ రాబోతుంది చూద్దాం. ఏ విధంగా చూపిస్తదనేది వెరీ ఇంట్రెస్టింగ్ అన్నమాట. సో, ఈ 'సర్వైవర్' సిరీస్‌లో మన 'రోమన్ రీన్స్' టీమ్‌లో 'సెత్ రాలిన్స్' రావచ్చు. అండ్ కొన్ని రూమర్స్ ఉన్నాయి వేరే సూపర్ స్టార్స్ వస్తారని. సో, కొంచెం డౌట్ అయితే అనిపిస్తుంది. సో, మనకి 'స్మాక్ డౌన్' అయితే మనకి కంపల్సరీగా కన్ఫర్మ్ అయితే అవుతది. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి.